దేవుని పని దేవుని పని చేయరు, తప్పించుకుంటారట. ఇప్పుడు దేవుని పని చేయలేదు కనుక, ఇప్పుడు దేవుని పని తప్పించుకున్నా కనుక పని చెయ్యని చోటుకి వెళ్ళిపోతావు. ఇప్పుడు దేవుని పని చేయలేదు కదా, ఇక్కడ దేవుని పని తప్పించుకున్నాం కదా, ఇక్కడ దేవుని పని తప్పించుకున్నావు గనక అసలు పనే లేని చోటు ఒకటి ఉంది. నువ్వు పోవు పాతాళమందు పనైనా ఉపాయమైనా తెలివైన పోవు పాతాళం. ఏ పని లేదు, ఏ పని లేదా, ఏ పని లేదు. మరి ఏ పని తప్పించుకున్నాం, ఇక్కడ దేవుని పని తప్పించుకున్నాం, దేవుని పని చూసి కూడా తప్పించుకున్నాం. ఏంటి ఏమా అక్క ఈరోజు గుడి ఎవరు తులుస్తారు అని అడిగావా? ఆమెను అడిగావా? ఆమె నిన్ను అడిగిందా? నువ్వు ఆమెను అడిగావా? నువ్వు ఆమెను అడిగావా? కుర్చీలో ఈరోజు ఎవరు తులుస్తారు? ఈరోజు వాకలు ఎవరు తులుస్తారు? మెట్లు ఎవరు తులుస్తారు? తప్పించుకుంటాం మనం. తప్పించుకోండి. మీరు పని చేయొద్దు, పని చేయొద్దు. పని చేయని వాడికి ఏ అవార్డు ఎవరో, ఏ రివార్డు ఎవరో అనా కదా. పైగా దేవుడు ఏమంటున్నాడు, స్వామి చేయాల వద్దకు వెళ్ళు అన్నాడు. పని చేయడానికి ఎవరికి రివార్డు ఎవరో. పైగా దేవుడు కూడా, నువ్వు పని చేయలేదు కదా, నువ్వు నా పని చేయలేదు కదా, నువ్వు నా కోసం జీవించలేదు కదా, కనీసం చీపురు కూడా తీసి పక్కన పెట్టలేదు కదా, ఓకే వెరీ గుడ్. అయితే నీకు ఏ పని కూడా చెప్పంటారా? నేను చచ్చిపోయా కదా, చచ్చిపోయి నువ్వు నా దగ్గరకు వచ్చేసావు కనుక నేను ఏం చేస్తానంటే నీకు ఏ పని కూడా చెప్పను. అదిగో అక్కడ కూర్చుని పళ్ళు కొరుక్కో. ఏ పళ్ళు? యాపిల్ పళ్ళు కాదు అయ్యి. నోట్లో ఉండి పళ్ళు ఏం చేయాలి? నువ్వు కొరుక్కో, బాగా కొరుక్కో, మౌనంగా ఉండు, ఏడువు అని ఒక చీకటి బిలములోనికి ఆయన మనల్ని తోసేస్తాడు. అక్కడ ఏ పని ఉండదు, ఆలోచన లేదట, జ్ఞానము లేదట, ఉపాయము లేదట. జైల్లో ఎలా ఉంటుందమ్మా? జైల్లో ఎలా ఉంటుంది? భోజనం పెడతారు 3 పూటలు అంతే, తిను అన్నా కదా. అప్పుడప్పుడు నువ్వు నీకు పని చేయాలనిపిస్తే పని చేయనుకుంటున్నావా అన్నాడు, పని చెప్తారు అక్కడ. జైల్లో కూడా పని చెప్తారు, ఆ పని చేసి డబ్బులు కూడా నీకు ఇస్తారు అన్నా కదా. కానీ ఇది కొంచెం మరి జాలి కదా ఎవరికే, ప్రభుత్వాలకి. ఏదో నీకు కాస్త కూస్త పని చేస్తే అది వెళ్ళిపోయేటప్పుడు నీకు డబ్బులు ఇస్తారు, జీతం ఇస్తారు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. చచ్చిపోయిన తర్వాత నీ మీద జాలి కాదు కదా, ఏమీ చూపించాడు. బ్రతకుండగా నీ మీద లెక్కలేనంత ప్రేమ నీ మీద చూపిస్తాడు ఆయన. నువ్వు ఆయుష్తో ఉన్నప్పుడు, ఆరోగ్యంతో ఉన్నప్పుడు ఆయన నీ మీద చూపించే ప్రేమ ఇందాక సహోదరు చెప్పాడు కదా, వీరబాబునే కదా, ఈ సంవత్సరం కూడా ఉండనేయండి. ఎందుకంటే మారుతాడేమో. ప్రేమ ఎనలేని ప్రేమ. మన బ్రతుకులు బాగోలేకపోయినా, దేవునికి ఇష్టం లేకపోయినా కానీ ఉండని ఉన్నాయి అంటాడు కదా. బతుకుండగా మన మీద చాలా ప్రేమ ఉంటుంది. అదే చెట్టు నరికేసిన తర్వాత ఒకటే ఆలోచన ఉంటుంది. ఏంటి ఆలోచన? ఇదేమైపోవాలి, ఎండిపోవాలి, దీన్ని మొక్కగా ఏం చేయాలి, దీన్ని కట్ చేసేయాలి, ఏం చేయాలి, పొయ్యిలో పెట్టేయాలి. చచ్చిపోయాక అదే ఆలోచన అవుతుంది. మనం కూడా చచ్చిపోయిన తర్వాత బ్రతుకుండగా పని చేయడం అనుకోండి, చచ్చిపోయిన తర్వాత ఒకటే ఆలోచన. ఏంటి ఆలోచన? దీన్ని ఏం చేయాలి, వీడేం చేయాలి, చీకటి బిల్లములోనికి తోసేయాలి. అక్కడ ఏ పని లేదు, నా కోసం పని చేయలేదు కదా. దేవుని పని తప్పించుకునే వారికి గతి ఇదే, చివరి గతి.